ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ప్రాణాలను కాపాడుకోండి, హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా రంగంలోకి దిగారు. సురక్షిత రోడ్డు సురక్షిత జీవితం అనే లక్ష్యంతో అడ్డు రోడ్డు నుండి నక్కపల్లి వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆమె స్వయంగా బైక్ నడుపుతూ ముందుండి నడిపించారు. హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ పొడవునా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ చేసిన నినాదాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వాహనదారులకు ఆమె స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేసి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజలు 2 లక్షల రూపాయల విలువైన బైక్లను కొంటున్నారు, కానీ ప్రాణాలను కాపాడే చిన్న హెల్మెట్ను ధరించడానికి మాత్రం వెనకాడుతున్నారని విమర్శించారు. ప్రాణం అనేది అత్యంత విలువైందని, దేనికోసం కూడా ప్రాణాన్ని పణంగా పెట్టవద్దని ఆమె హితవు పలికారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం తనను తీవ్రంగా కలిచివేసిందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ముఖ్యంగా నిబంధనల అమల్లోకి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేస్తూ, మా పార్టీ నాయకులైనా సరే హెల్మెట్ లేకుండా రోడ్డు మీద కనిపిస్తే పోలీసు అధికారులు వారికి డబుల్ ఫైన్ వేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె ముందు జాగ్రత్తగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఇకపై పెట్రోల్ బంకులకు హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని బంకు నిర్వాహకులకు కీలక సూచనలు చేస్తూ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు, అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మన యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి.